ओम शांति। ओम शांति। ఈరోజు అవ్యక్తవాణి రివైజ్ అవ్యక్తవాణి 26/6/69 26/6/69। शिक्षा देने का स्वरूप अपने स्वरूप से शिक्षा देना। शिक्षण इच्छे स्वरूपము తమ స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వడం। శిక్షణ ఇవ్వడము అంటే పద్ధతి తమ స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వడము। బాప్ కిస్కో దేఖ్ రహే హై? బాబా ఎవరిని చూస్తున్నారు? बच्चों को देख रहे हैं। किसको देख रहे हैं? పిల్లల్ని చూస్తున్నారా? ఎవరిని చూస్తున్నారు? आज मुरली में क्या सुना था? ఈరోజు మురళిలో ఏం విన్నారు? आप सभी किसको याद करते हो? మీరందరూ ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు? బాప్ టీచర్ సద్గురుకు ఎవరో చెప్పారు క్లాస్లో సమాధానం బాబాకి తండ్రి టీచర్ సద్గురు ముగ్గురిని జ్ఞాపకం చేస్తూ ఉంటాము అని। तो बाप दादा भी सिर्फ बच्चों को नहीं लेकिन तीनों संबंधों से तीनों रूपों से देखते हैं। కాబట్టి బాప్ దాదా కూడా కేవలం పిల్లల్ని చూడట్లేదు, మూడు సంబంధాలతో ముగ్గురిని చూస్తున్నారు, మూడు రూపాలతో చూస్తున్నారు పిల్లల్ని। మూడు సంబంధాలతో మూడు రూపాలతో చూస్తున్నారు పిల్లల్ని। बच्चे तो सभी हैं लेकिन టీచర్ రూప్ మే క్యా దేఖ్తే హై? పిల్లలుగా అయితే అందరూ ఉన్నారు, బాబా తండ్రి తండ్రి రూపంలో అందరూ అతనికి పిల్లలమే। కానీ నెక్స్ట్ సంబంధం ఏంటి? టీచర్ టీచర్ రూపంలో ఏం చూస్తారు బాబా? ఎవరిని చూస్తారు? నంబర్ వార్ స్టూడెంట్కు దేఖ్తే, నంబర్ వారీగా స్టూడెంట్స్ని చూస్తారు, నంబర్ వారీ స్టూడెంట్స్ని చూస్తారు టీచర్ రూపంలో కదా। और गुरु रूप से किसको देखते हैं मालूम है? गुरु रूपంలో ఎవరిని చూస్తారు తెలుసా? నంబర్ వార్ ఫాలో करने वालों को, నంబర్ వారీగా ఫాలో చేసే వారిని చూస్తారు। जिन्होंने फॉलो किया है और जिन्होंने अभी करना है दोनों को देखते हैं। ఎవరు ఫాలో చేశారో ఇప్పటి వరకు బాబాను, ఎవరు ఇంకా ఫాలో చేయబోయే పిల్లలు ఉన్నారో ఇద్దరిని కూడా చూస్తూ ఉన్నారు గురువు రూపంలో। తండ్రి రూపంలో పిల్లల్ని చూస్తున్నారు, టీచర్ రూపంలో నంబర్ వారీగా ఉన్న స్టూడెంట్స్ని చూస్తున్నారు, గురువు రూపంలో ఫాలో చేస్తున్నవారు ఫాలో చేయబోయే పిల్లలు ఇద్దరిని చూస్తున్నారు। ముఖ్య ఫాలో కౌన్సా హై? ముఖ్యంగా ఫాలో చేసేది ఏంటి? गुरु रूप से जो शिक्षा देते हैं उसमें मुख्य फॉलो किसको करना है? గురు రూపంలో ఏదైతే శిక్షణ ఇస్తున్నారో అందులో ముఖ్యంగా దేన్ని ఫాలో చేయాలి? గురు రూపంలో ఇచ్చే శిక్షణలోని గురు రూప్ సే ముఖ్య ఫాలో క్యా హై? గురు రూపంలో ముఖ్యంగా ఫాలో చేయవలసింది ఏంటి? యాద్ కి యాత్ర ఎవరో చెప్పారు, స్మృతి యాత్ర ఫాలో చేయాలి అని। इसमें मुख्य फॉलो किसको करना है? गुरु रूप से मुख्य फॉलो क्या है? याद की यात्रा। किसी ने बोला क्लास में याद की यात्रा तो एक साधन है लेकिन वो भी किस लिए कराते हैं? స్మృతి యాత్ర అనేది ఒక సాధనం కానీ అది కూడా దేనికోసం చేయించడం జరుగుతుంది? స్మృతి యాత్ర అనేది దూసరోంకి సద్గతి కర్నేని ఎవరో క్లాస్లో చెప్పారంట, ఇతరులకు సద్గతి ఇవ్వడం కోసం స్మృతి యాత్ర చేయించడం జరుగుతుంది అని। पहले अपने को क्या फॉलो करना पड़ेगा?
ముందు మీలో మీరు ఏం ఫాలో చేయాల్సి ఉంటుంది? గురువుగా బాబాని చూసినట్లయితే ఏం ఫాలో చేయాలి? యాద్ కి యాత్ర భీ కిస్ లియే సిఖాయి జాతీ హై? స్మృతి యాత్ర అన్నారు కదా మీరందరూ. స్మృతి యాత్ర కూడా దేనికోసం నేర్పించటం జరుగుతుంది? गुरु रूप से मुख्य फॉलो यही करना है, అశరీరి నిరాకారి న్యారా బన్నా. గురు రూపంలో ముఖ్యంగా ఫాలో చేయవలసింది ఇదే. ఏంటది? అశరీరి నిరాకారి మరియు అతీతంగా తయారవడం. గురు రూప్ సే ముఖ్య ఫాలో యహీ కర్నా హై, అశరీరి నిరాకారి న్యారా బన్నా. గురు రూపంలో ముఖ్యంగా ఫాలో చేయవలసింది ఏంటంటే అశరీరిగా తయారవడం, నిరాకారిగా తయారవడం, అతీతంగా తయారవడం. ఇది నేర్పిస్తున్నారు బాబా గురు రూపంలో. అశరీరి निराकारी न्यारा बनना. याद की यात्रा भी इसलिए करते कि साकार में रहते निराकार और न्यारे अशरीरी हो रहे हैं. స్మృతి యాత్ర కూడా ఎందుకు చేస్తున్నాం మనము? సాకారంలో ఉంటూ కూడా నిరాకారి అనుభవంలో ఉండడానికి, మరియు అతీతంగా సాకారంలో ఉంటూ కర్మల నుండి అతీతంగా అశరీర స్థితిలో అశరీరి అయి ఉండడానికి స్మృతి యాత్ర మనం చేస్తున్నాం కదా. जब अशरीरी बनेंगे तब तो गुरु के साथ जा सकेंगे. ఎప్పుడైతే అశరీరిగా తయారవుతామో అప్పుడే గురు బాబాతో పాటు ఇంటికి వెళ్ళగలము. ముఖ్య రూప్ से तो यही ఫాలో कर रहे हैं और करना है. ముఖ్య రూపంలో ఇదే ఫాలో చేయాలి, చేస్తున్నారు మరియు చేయాలి కూడా. ఏంటి? అశరీరిగా తయారై గురువుతో పాటు ఇంటికి వెళ్ళాలి అనేది. యోగ స్మృతి యాత్ర మనం చేస్తున్నదే సాకారంలో ఉంటూ నిరాకారి అతీత స్థితి అశరీర స్థితి అనుభవం చేసుకోవడం కోసమే స్మృతి యాత్ర నేర్పిస్తున్నారు బాబా. కాబట్టి అశరీరిగా అయినప్పుడే గురువు బాబాతో వెళ్ళగలరు. ముఖ్యంగా ఫాలో చేయవలసింది ఇదే విషయం. చేస్తున్నారు కూడా పిల్లలు, ఫాలో చేస్తున్నారు కూడా ఈ విషయాలను. టీచర్ రూప్ కా పాఠ అభి చల్ రहा है या पूरा हो चुका है? టీచర్ రూపంలో పాత్ర ఇప్పుడు నడుస్తుందా లేదా పూర్తయిపోయింది అంటారా? రివైజ్ కోర్స్ టీచర్ కరారే యా అప్నే ఆప్ కర్ రహే హో? రివైజ్ కోర్స్ టీచర్ చేయిస్తున్నారా లేదా మీకు మీరు రివైజ్ చేసుకుంటున్నారా? టీచర్ యొక్క పార్ట్ పూర్తయిపోయిందంటారా ఇంకా నడుస్తుందా? గురు రూపంలో ఏం నేర్పిస్తున్నారు బాబా చెప్పారు, ఏం ఫాలో చేయిస్తున్నారు. టీచర్ రూపంలో పాత్ర డ్రామాలో పూర్తయిపోయిందా ఇంకా నడుస్తుందా? రివైజ్ కోర్స్ కదా. మరి ఇప్పుడు రివైజ్ కోర్సు మీరు చేస్తూ కూడా టీచర్ చేయిస్తున్నారా లేదా మీకు మీరే చేసుకుంటున్నారా? रिवेज कोर्स उनकी मदद है. किसी ने बोला उनकी मदद है. క్లాస్లో వాళ్ళు చెప్తున్నారు, లేదు టీచర్ రూపంలో బాబా సహయోగం ఉంది మాకు అని. పడాయి పడాతేనే లేకిన్ మదద్ హే. బాబా కూడా ఏం చెప్తున్నారు? టీచర్ అయి ఇప్పుడు చదువు చదివించట్లేదు బాబా, కానీ సహయోగం ఇస్తున్నారు రివైజ్ కోర్స్కి. रिवाइज कोर्स के लिए स्कूल से छुट्टी ली जाती है जिसको होमवर्क कहा जाता है. రివైజ్ చేసుకోవడానికి స్కూల్ సెలవులు పెడతారు కదా, సెలవు కూడా ఇస్తారు. ఏంటి ప్రిపరేషన్ హాలిడేస్ అని సెలవులు ఇస్తారు కదా. హోంవర్క్ అని ఇంట్లో కూర్చొని చేస్తారు. రివైజ్ కోర్స్ హోంవర్క్ అంటారు, రివైజ్ కోర్స్ అంటారు. స్కూల్ నుండి సెలవు పెట్టి ఇంట్లో ఉండి కంప్లీట్ చేయాల్సిన పనిని రివైజ్ కోర్స్ అంటాము. లేకిన్ టీచర్ కా కనెక్షన్ రేతా హై. కానీ టీచర్ యొక్క సంబంధం అయితే ఉంటుంది రివైజ్ కోర్స్ చేస్తూ కూడా. ఇప్పుడు పాఠాలు చెప్పే అవసరం లేకపోయినా చెప్పేసిన పాఠాలని మళ్ళీ చదువుకునేదైనా టీచర్ కనెక్షన్లో ఉండే చదువుతారు కదా. సాత్ నీ రేతా సిర్ఫ్ కనెక్షన్ రేతా, కాకపోతే తోడుగా ఉండరు ఎప్పుడు మీతోని, కనెక్షన్ మాత్రం ఉంటుంది టీచర్కి. కనెక్షన్ తబ్ తక్ హే జబ్ తక్ ఫైనల్ పేపర్ హో. ఎప్పటి వరకు ఫైనల్ పరీక్ష మీరు రాయరో అంతవరకు టీచర్ యొక్క కనెక్షన్ ఉంటుంది. స్టూడెంట్ రూపంలో మీతోని టీచర్ బాబా యొక్క కనెక్షన్ ఉంది. లౌకికంలో కూడా అంతే.
ఫైనల్ ఎగ్జామ్ వరకు టీచర్తో కనెక్షన్ ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా. रिवाइज कोर्स के लिए टीचर हर वक्त साथ नहीं रहता है, तो अभी टीचर दूर से ही देख रेख कर रहे हैं. रिवाइज కోర్స్ చేయించడం కోసం టీచర్ ప్రతి సమయంలో తోడుగా ఉండిపోరు స్టూడెంట్స్తోని, దూరం నుండి చూస్తున్నారు స్టూడెంట్స్ని ఇప్పుడు టీచర్ రూపంలో బాబా. कहाँ भी कोई मुश्किलात हो तो पूछ सकते हो, लेकिन जैसे पढ़ाई के समय साथ रहते थे वैसे अब साथ नहीं. మీ చదువులో ఎక్కడ ఏదైనా కష్టం అనిపిస్తే అడగొచ్చు, మీరు టీచర్ అయితే ఉన్నారు, కానీ చదువు నడిచే సమయంలో పాఠాలు చెప్పే సమయంలో ఎలా తోడుగా ఉండేవారో ఇప్పుడు అలా మాత్రం మీ ఎదురుగా తోడుగా ఉండరు. కానీ మీకు ఏదో అవసరం అయితే మాత్రం సహయోగం ఇచ్చే విధంగా ఉన్నారు టీచర్ రూపంలో బాబా. अभी ऊपर से बैठ अच्छी रीति देख रहे कि रिवाइज कोर्स में कौन कौन कितनी शक्ति से, कितनी मेहनत से, उमंग उत्साह से कोर्स को पूरा कर रहे हैं. ఇప్పుడు మీ ఎదురుగా తోడుగా లేరు బాబా, స్కూల్ స్టడీస్ అయిపోయి ఇప్పుడు రివైజ్ కోర్స్ కాబట్టి పైన కూర్చున్నారు బాబా. అక్కడ నుండి చాలా బాగా పిల్లల్ని చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తున్నారు. రివైజ్ కోర్స్లో ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమ పడుతూ, ఎంత ఉల్లాస ఉత్సాహాలతో కోర్సు పూర్తి చేస్తున్నారు అనేది చూస్తూ ఉన్నారు బాబా పైనుండి. ऊपर से बैठ दृश्य कितना अच्छा देखने का रहता है. పైన కూర్చొని దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఎంత అది చూడడానికి ఎంత బాగుంటుందో చూడండి. పిల్లలందరినీ పైనుండి బాబా చూస్తున్నారంట. जैसे यहाँ ऊपर संदली पर बैठ देखने में और नीचे बैठ देखने में फर्क होता है ना, ఎలాగైతే ఇక్కడ సాకారంలో కూడా స్టేజ్ మీద కూర్చొని చూసిన దానికి కింద కూర్చొని చూసిన దానికి తేడా ఉంటుంది కదా. इनसे भी ऊपर कोई बैठ कर देखे तो कितना फर्क होगा. స్టేజ్ మీద కూర్చొని చూస్తేనే తేడా ఉంటుంది కింద కూర్చునే బదులు, అలాంటిది ఇంకా పైన ఉండి చూస్తే ఎంత తేడా ఉంటుంది ఏదైనా దృశ్యాన్ని. బుద్ధి బల్ సే महसूस कर सकते. బాబా పైనుండి చూస్తుంటే బాబాకి ఎలా కనిపిస్తుంది పిల్లల్ని పరిశీలించే దృశ్యం మీరు అనుభవం చేయొచ్చు బుద్ధి బలంతో, ఎలా కనిపిస్తుంది బాబాకు అనేది. క్యా అనుభవం అవుతాయి ఆజ్ అనుభవం సునాతే. ఏం అనుభవం అవుతుంది బాబాకు పైనుండి చూస్తుంటే? ఈరోజు అనుభవం వినిపిస్తున్నారు బాబా. అనుభవం సున్ని और सुनाने की तो परंपरा से रीत है. అనుభవం వినడం మరియు వినిపించటము అయితే పరంపర నుండి రీతి నడుస్తుంది కదా, అనుభవాలు వినడం వినిపించడం. तो वतन में रहते क्या अनुभव करते हैं. కాబట్టి వతనంలో ఉంటూ ఏంటి అనుభవం చేస్తున్నారు మీరు? वतन में होते भी टीचर का कनेक्शन होने के कारण देखते हैं कोई बहुत अलौकिकपन से पढ़ाई को रिवाइज कर रहे, कोई समय गंवा रहे, कोई समय सफल कर रहे. వతనంలో కూర్చొని కూడా బాబా ఏం అనుభవం చేస్తున్నారు? పైనుండి రిజల్ట్ చెప్తున్నారు బాబా. क्या देख रहे हैं बाबा, क्या अनुभव करते हैं? వతనంలో ఉంటూ కూడా టీచర్ యొక్క కనెక్షన్ ఉన్న కారణంగా చూస్తున్నారు టీచర్ రూపంలో బాబా. कोई बहुत अलौकिकपन से पढ़ाई को रिवाइज कर रहे हैं, कोई समय गंवा रहे, कोई समय सफल कर रहे. కొంతమంది అలౌకిక స్థితిలో ఉంటూ చదువు బాగా రివైజ్ చేసుకుంటున్నారంట. కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, వేస్ట్ చేస్తున్నారు. కొంతమంది సమయాన్ని సఫలం చేసుకుంటున్నారు. जब देखते कि समय को गंवा रहे तो मालूम क्या होता है. तरस तो आता है बाबा को, लेकिन तरस के साथ साथ जो संबंध है टीचर का संबंध और स्टूडेंट का संबंध जो है वो संबंध भी खींचता है. ఏం అనుభవం అవుతుంది బాబాకు అయితే ఎప్పుడైతే చూస్తున్నారో కొంతమంది సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారో రివైజ్ కోర్స్ జరుగుతున్న టైంలో అని చూస్తున్నారు బాబా. ఏమవుతుంది బాబాకు తెలుసా? ఈ దృశ్యాన్ని చూస్తూ జాలి అయితే కలుగుతుంది. దాంతోపాటు టీచర్ రూపంలో బాబా
బాబాకు మనకు మధ్య మన స్టూడెంట్ రూపంలో ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం కూడా ఆకర్షిస్తుంది దయా జాలితో పాటు. फिर दिल होती है कि अभी अभी बाबा से छुट्टी लेकर साकार रूप में उनका ध्यान खींचवाई. అప్పుడు బాబాకు మనసు ఇటు వచ్చేస్తుందంట, స్టూడెంట్స్ ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే నేను శివబాబా నుండి పర్మిషన్ తీసుకొని సాకార రూపంలో వెళ్ళిపోయి నేను వాళ్ళకి కొంచెం అటెన్షన్ కలిగించాలి అని అనిపించేస్తుందంట బాబాకు. సాకార రూపంలో వెళ్ళి నేను అటెన్షన్ కలిగించేనా అని. लेकिन साकार रूप का पाठ तो पूरा ही हुआ, इसलिए दूर से ही सकाश देते. కానీ సాకారంగా వచ్చే అవకాశం లేదు, పూర్తయిపోయింది సాకార రూపంలో పాత్ర, అందుకే దూరం నుండి సకాశించి ఊరుకుంటున్నారంట బాబా. बाबा जैसे साकार रूप में लाल झंडी दिखाते थे ना, वैसे वतन में भी. लेकिन देखने में आता है कि अव्यक्ति रस को, अव्यक्ति मदद को बहुत थोड़े ले पाते. సాకార రూపంలో బాబా ఇలాగ ఎర్ర జెండా చూపించేవారు, జెండా పట్టుకునేవారు బాబా పిల్లల్ని ఎక్కడైనా తీసుకొని వెళ్తే. అలాగే వతనంలో కూడా బాబా జెండా ఎగరేస్తూ ఉన్నారు. అంటే జాగ్రత్త పెట్టుకోండి అని తెలియచేస్తూ ఉన్నారు బాబా జెండా ఎగరేస్తూ. పురుషార్థంలో రివేస్ కోర్సులో అటెన్షన్ పెట్టండి. కానీ చూడటానికి ఏం కనిపిస్తుందంటే అక్కడి నుండి బాబా ఎంత ప్రయత్నించినా సకాశ్ ఇవ్వడానికి, పిల్లల్లో మార్పు రావాలి అని, భావాలు పంపించడానికి ఎంత బాబా అక్కడి నుండి ఆలోచించినా సకాశిస్తున్నా ఆ అవ్యక్తి రసము, ఆ అవ్యక్త రూపంలో బాబా ఇచ్చే సహయోగం, అవ్యక్త సహయోగం చాలా కొద్ది మంది తీసుకోగలుగుతున్నారు. అందరూ అది క్యాచ్ చేయాలి, అందరికీ అది వెళ్ళి టచ్ అవ్వట్లేదు, అందరూ దాన్ని తీసుకోలేకపోతున్నారు. బాబా పైనుండి ఇచ్చే సకాశు, అవ్యక్తి సహయోగం, అవ్యక్తి రసం, అవ్యక్తి అనుభూతి. అవ్యక్తి రసం అంటే అవ్యక్తి అనుభూతి. जो भी रास्ता तय करते विघ्न आते, उन विघ्नों को पार करने के लिए मुख्य कौन सी शक्ति चाहिए, ఇది బాబా వతనం నుండి దృశ్యం చెప్పారు. ఇది ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పాయింట్కి వస్తున్నారు బాబా. వతనం నుండి 3 సంబంధాలతో బాబా చూస్తున్నారు పిల్లల్ని. 3 సంబంధాల్లో టీచర్ రూపంలో జరుగుతున్న దృశ్యం ఏంటో బాబా వివరించారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఏదైతే మార్గాలను మనం ఎన్నుకుంటున్నామో విఘ్నాలైతే వస్తున్నాయి మార్గంలో, ఆ విఘ్నాలను దాటి వెళ్ళడం కోసం ముఖ్యంగా ఏ శక్తి కావాలి మనలో, मुख्य रूप से कौन सी शक्ति चाहिए विघ्नों को पार करने के लिए. सहन शक्ति किसी ने बोला, సభలో నుండి ఎవరో చెప్పారంట సహన శక్తి కావాలి విఘ్నాలను దాటడానికి అని. सहन शक्ति से पहले कौन सी शक्ति चाहिए, सहन शक्ति కంటే కూడా ముందు ఏ శక్తి కావాలి అని అడుగుతున్నారు బాబా. విఘ్న डालने वाली कौन सी चीज़ है, విఘ్నాలు వేసే వస్తువు ఏంటి అసలు, మాయా కిసినే బోలా, సభలో నుండి ఎవరో చెప్పారంటే విఘ్నాలు వేసేది మాయా అని. सुनाया था कि विघ्नों का सामना करने के लिए पहला चाहिए, విఘ్నాలు వేసేది మాయ అవనియండి ఏదవనియండి, ఆ విఘ్నాలను దాటాలంటే ఏ శక్తులు కావాలి ముందు కూడా బాబా వినిపించారు. విఘ్నాలని ఎదుర్కోవటానికి, విఘ్నాలను దాటటానికి ఏం కావాలి. सुनाया था कि विघ्नों का सामना करने के लिए पहले चाहिए परखने की शक्ति, फिर चाहिए निर्णय करने की शक्ति. విఘ్నాలను ఎదుర్కోవటానికి మొట్టమొదట కావాలి పరిశీలన శక్తి, తర్వాత నిర్ణయించే శక్తి కావాలి, నిర్ణయ శక్తి. जब निर्णय करेंगे ये माया है व यथार्थ है, फायदा है व नुकसान, अल्पकाल की प्राप्ति है व सदाकाल की प्राप्ति है. जब निर्णय करेंगे तो निर्णय के बाद ही सहन शक्ति को धारण कर सकेंगे. ఎప్పుడైతే నిర్ణయిస్తారో మీరు, నిర్ణయం తీసుకోగలుగుతారో ఇది మాయా లేకపోతే ఇది యథార్థ రూపమా, ఇది లాభమా ఇందులోని లేదా నష్టం ఉందా, అల్పకాలిక ప్రాప్తి ఉందా దీనిలో లేదా సదాకాలం యొక్క ప్రాప్తి ఉందా. ఎప్పుడైతే ఇది నిర్ణయం తీసుకుంటారో అప్పుడే
నిర్ణయం తర్వాతనే సహన శక్తి అనేది ధారణ చేయగలరు. విజ్ఞానాన్ని దాటడానికి సహనశక్తి కావాలంటున్నారు కదా పిల్లలు. సహనశక్తి కావాలన్నా కూడా ముందు నిర్ణయించగలగాలి కదా, ఏది మాయ, ఏది యథార్థము, ఏది ఎందులో లాభం ఉంది, ఎందులో నష్టం ఉంది, దేనిలో అల్పకాలిక ప్రాప్తులు ఉన్నాయి, దేనిలో సదాకాల ప్రాప్తి ఉంది. ఇది కరెక్ట్గా గుర్తుపట్టి నిర్ణయించినప్పుడు, నిర్ణయం తర్వాతనే సహనశక్తి ధారణ చేయగలరు. కాబట్టి నిర్ణయం చేయటానికి కూడా ముందు ఏం కావాలి? పేలే పరఖ్నా ఆర్ నిర్ణయ కర్నా. సహించటానికి ముందు పరిశీలించడం, తర్వాత నిర్ణయించటం, రెండు కావాలి. జిస్కి నిర్ణయ శక్తి తేజ్ హోతీ హై వో కబ్ హార్ नहीं खा सकता. ఎవరి నిర్ణయ శక్తి తీక్షణంగా పనిచేస్తూ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. हार से बचने के लिए अपनी निर्णय शक्ति और परखने की शक्ति को बढ़ाना है. ఓటమి నుండి రక్షణ పొందడం కోసము తమ నిర్ణయ శక్తి, పరిశీలన శక్తిని పెంచుకోవాలి. ఈ రెండు శక్తులు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. ఓడిపోకుండా ఉండాలంటే పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి పెంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. నిర్ణయ శక్తి बढ़ाने के लिए पुरुषार्थ कौन सा करना है. అయితే నిర్ణయ శక్తి పెంచుకోవటానికి పురుషార్థం ఏంటి చేయాలి, ఎటువంటిది చేయాలి? యాద్ కి యాత్రతో ఆప్ झटके देते हो. ఏది ప్రశ్న అడిగినా స్మృతి యాత్ర అని వెంటనే సమాధానం చెప్పేస్తారు. అది రెడీగా ఉంటుంది మీ నోట్లో సమాధానం చెప్పడానికి. कोई भी प्रश्न बाबा पूछे तो याद की यात्रा झट बता देते, तैयार रहते हैं मुंह में वो आंसर. యాద్ కి యాత్రతో आप झट के देते हो. నిర్ణయ శక్తికి ఏం పురుషార్థం చెయ్యాలి అని బాబా అడుగుతున్నారు. మీరైతే స్మృతి యాత్ర అని వెంటనే సమాధానం ఇచ్చేస్తారు. लेकिन याद की यात्रा को भी बल देने वाला कौन सा ज्ञान आता समझे, वो भी स्पष्ट बुद्धि में होना चाहिए. కానీ స్మృతి యాత్రకు కూడా బలం నింపేటటువంటి జ్ఞాన పాయింట్ అనగా జ్ఞానం యొక్క తెలివి, ఆ విషయాలు కూడా స్పష్టంగా బుద్ధిలో ఉండాలి. స్మృతి యాత్రకు బలము, ఫోర్స్ నింపే జ్ఞానము, ఆ తెలివి, అది కూడా స్పష్టంగా బుద్ధిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. టోటల్ తో రఖా హై, లేకిన్ టోటల్ మీ కహా కహా ఫిర్ టోటా పడ జాతా హై. టోటల్ అయితే పెట్టేస్తున్నారు, స్మృతి యాత్ర అని టోటల్ ఆన్సర్ చెప్పేస్తున్నారు. కానీ టోటల్లో కూడా అక్కడక్కడ మళ్ళీ నష్టం వచ్చేస్తుంది. టోటల్లో కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు బాబా, నష్టం వచ్చేస్తుంది. స్కూల్ మే కై బచ్చే ఏక్ దో కో దేక్ టోటల్ తో निकाल देते. मैथ्स में क्या करते हैं, एक दो को देख के टोटल निकाल देते हैं. लेकिन जब मास्टर पूछता टोटल कैसे किया तो मूंझ जाते हैं. ఎలాగైతే స్కూల్లో కూడా పిల్లలు ఒకరినొకరు చూసి ఆన్సర్ వేసేస్తారు. లెక్కలు రాసేటప్పుడు చూడండి, ఆన్సరు ఒకరిదొకరు కాపీ కొట్టి వేసేసారు అనుకోండి, మాస్టర్ అడుగుతారు ఈ టోటల్ ఎలాగొచ్చింది నీకు అని, లెక్కల్లో ఈ మొత్తం ఎలా వచ్చింది, ఈ టోటల్ ఎలా వచ్చింది అని అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతారు, సంశయంలోకి వస్తారు. ఎలా వచ్చింది చెప్పటానికి వాళ్ళ బుద్ధిలోనే క్లియర్గా ఉండదు కదా, ఎలాగా అది ఆ లెక్క తెగింది, ఎలా ఆన్సర్ వచ్చింది అనేది బుద్ధిలో క్లియర్గా లేకపోతే మాస్టర్ అడగగానే చెప్పలేరు కదా. तो आप टोटल याद की यात्रा कह देते हो, लेकिन वो टोटल किस तरीके से होगा वो भी जानना है. అలాగే మీకు కూడా ఏది బాబా ప్రశ్న అడిగినా టోటల్ సమాధానం చెప్పేస్తారు స్మృతి యాత్ర అని. కానీ ఆ టోటల్ కూడా ఏ విధంగా వస్తుంది అది కూడా తెలుసుకోవాలి కదా. స్మృతి యాత్ర కూడా ఎలా వస్తుంది, ఎలా ఏర్పడుతుంది. तो निर्णय शक्ति को बढ़ाने लिए मुख्य किस बात की आवश्यकता है. ఆ టోటల్ ఎలా వస్తుంది అది తీస్తే అది నిర్ణయ శక్తి పెంచుకునే పురుషార్థం. ఏంటి అవసరం, ఏ విషయం యొక్క అవసరం ఉంది ముఖ్యంగా నిర్ణయ శక్తి పెంచుకోవాలి అంటే? విచార్ సాగర్ మంథన్ ఎవరో చెప్పారంట సభలోని, విచార్ సాగర్ మంథన్ అవసరము అని. విచార్ సాగర్ మంథన్ కర్తే కర్తే సాగర్ మే హీ డూబ్ జాయే తో, విచార్ సాగర్ మంథన చేస్తూ చేస్తూ సాగరంలోని మునిగిపోతే ఏమవుతుంది?
कई बैठते हैं विचार सागर मंथन करने, लेकिन कोई कोई लहर ऐसी आती जो साथ ले जाती हैं. కొంతమంది విచార సాగర మంతన చేద్దామని కూర్చుంటారంట యోగంలో. కానీ కొన్ని కొన్ని అలలు సంకల్పాలు ఎలా వస్తాయంటే తోడుగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. విచార సాగర మంతన బదులు ఇంకేదో మంతనలో వెళ్ళిపోతారనమాట. కొన్ని అలలు అలా వస్తాయి, తోడుగా తీసుకొని వెళ్ళిపోతాయి, కొట్టుకుపోతూ ఉంటాయి. जैसे कोई भी स्थूल शारीरिक ताकत कम होती है तो ताकत की खुराक दी जाती है, वैसे निर्णय शक्ति को बढ़ाने लिए मुख्य खुराक ये जो पहले भी सुनाया अशरीरी निराकारी और कर्म में न्यारे. ఏ విధంగా స్థూలంగా శరీరానికి శక్తి తగ్గితే శక్తి కోసము ఔషధం ఇస్తారు లేదా అలాంటి పౌష్టిక భోజనం ఇస్తారు శక్తి కోసం. అలాగే నిర్ణయ శక్తి తక్కువ ఉంది, అది పెంచుకోవాలంటే ముఖ్యమైనటువంటి ఔషధము లేదా భోజనము ఇదే. ఏంటది? ముందు కూడా బాబా చెప్పారు మురళి ప్రారంభంలో కూడా, అశరీరి, నిరాకారి మరియు జ్ఞారాబన్న, అతీతం, కర్మలలో అతీతంగా ఉండడము. అశరీరి, నిరాకారి और कर्म में न्यारे. నిర్ణయ శక్తి పెంచుకోవడానికి ముఖ్యమైన శక్తి ఇచ్చే ఔషధం ఏంటి? అశరీరి స్థితి, నిరాకారి స్థితి యొక్క అనుభవంలో ఉండడము, ఇంకా కర్మలలో అతీతంగా ఉండడము. निराकारी व अशरीरी अवस्था तो हुई बुद्धि तक, लेकिन कर्म से न्यारा भी रहे और निराला भी रहे. जो हर कर्म को देखकर के लोग भी समझे कि ये तो निराला है, ये लौकिक नहीं अलौकिक है. నిరాకారి మరియు అశరీరీ స్థితి అయితే మీ బుద్ధి వరకు ఉండే విషయం, మీలో మీకు అనుభవం అయ్యే విషయం అశరీరీ స్థితి, నిరాకారి స్థితి. కానీ కర్మలలో అతీతంగా ఉండడం అనేది ఇతరులకు కూడా అనుభవం అవుతుంది మీ ద్వారా. ప్రతి కర్మని చూసి ఎదుటి వాళ్ళకు కూడా అనుకుంటారు వీళ్ళ కర్మ అతీతంగా ఉంటుంది, లౌకికంగా ఉండదు, అలౌకికమైనటువంటి కర్మ అనేది అని అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి. ఆ శరీర నిరాకరి స్థితి మీ బుద్ధి వరకే ఉండేది, మీకు అనుభవం అయ్యేది. కానీ కర్మల అతీత స్థితి ఇతరులకు కూడా మీ ద్వారా కనిపిస్తుంది. కర్మలలో అతీత స్థితిలో ఉన్నప్పుడు అలౌకికత కూడా కనిపిస్తుంది మీ ద్వారా ఇతరులకి. तो निर्णय शक्ति को बढ़ाने के लिए ये बहुत आवश्यक है. కాబట్టి నిర్ణయ శక్తి పెంచుకోవాలంటే ఇది చాలా అవసరము అని చెప్తున్నారు బాబా. ఏంటి? अशरीरी निराकारी कर्मలలో अतीत स्थिति. जितना इन बातों को धारण करेंगे उतना ही अपने विघ्नों को भी मिटा सकेंगे और जो सृष्टि पर आने वाले विघ्न हैं उनसे बच सकेंगे. ఎంతైతే ఈ విషయాలు, ఈ మూడు విషయాలు మీరు ధారణ చేస్తారో అంతే విఘ్నాలను తొలగించుకోగలరు మీరు. విఘ్నాలను తొలగించుకోవటానికి కావలసిన స్థితి ఇది అశరీరి, నిరాకారి, అతీత స్థితి. ఇది ఉంటే ఏమవుతుంది? కరెక్ట్ టైంకి కరెక్ట్ నిర్ణయాలు పనిచేస్తాయి అన్నమాట. విఘ్నాలని జయించగలం మనం. సృష్టి పైన రాబోయే విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి రక్షింపబడగలరు. शिक्षा तो बहुत मिलती है, लेकिन अब क्या करना है? शिक्षा स्वरूप बनना है. శిక్షణ అయితే చాలా లభిస్తుంది బాబా నుండి, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ శిక్షణ యొక్క స్వరూపంగా తయారవ్వాలి. शिक्षा और आपका स्वधर्म अलग नहीं होना चाहिए. శిక్షణ మరియు మీ స్వధర్మము భిన్నంగా ఉండకూడదు, రెండు వేరు కాదు. आपका स्वरूप ही शिक्षा होना चाहिए. మీ స్వరూపమే శిక్షణ స్వరూపంగా ఉండాలి. మీ స్వరూపం వేరు, మీ మాటల్లో శిక్షణ ఇచ్చేది వేరు, అలా ఉండకూడదు. మీరు మాట్లాడిన శిక్షణ మీ స్వరూపము రెండు ఒకటే, అలా ఉండాలి. స్వరూప్ సే శిక్ష दी जाती, ఎందుకంటే స్వరూపంతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కई बातों में वाणी से शिक्षा नहीं दी जाती, लेकिन अपने स्वरूप से शिक्षा दी जाती. కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయి తెలుసా? వాచాతో మనం శిక్షణ ఇవ్వడానికి అవదవి, నేర్పించలేం. మనం నేర్చుకుని మనం మన జీవితంలో పెట్టి మన స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. तो अब शिक्षा स्वरूप बनकर के अपने स्वरूप से शिक्षा देनी है. కాబట్టి ఇప్పుడు శిక్షణ యొక్క స్వరూపంగా తయారయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి. शिक्षा तो बहुत मिली, కోర్స్ तो पूरा हुआ ना. శిక్షణ అయితే చాలా లభించింది, కోర్సు పూర్తయింది కదా.
కోర్స్ పూర్తయిందంటే శిక్షణ పూర్తయిపోయినట్లే కదా. एक प्रश्न पूछा था कि अब जो बाप दादा अन्य तन में आते तो जैसे साकार रूप में मुरली चलाते थे वैसे क्यों नहीं चलाते. ఒక ప్రశ్న అడిగారు పిల్లలు. బాప్ దాదా వేరే తనులో వస్తున్నారు, ఇప్పుడు గుల్జార్ దాది తనులో వస్తున్నారు కదా, అయితే సాకారంగా బ్రహ్మా బాబా తనులో వచ్చినప్పుడు మురళి ఎలాగైతే నడిపించేవారో అలా ఎందుకు నడిపించట్లేదు ఇప్పుడు అని ప్రశ్న పిల్లల్ని. क्या वैसे ही मुरली नहीं चला सकते. क्यों भाषा बदली, क्यों तरीका बदला. అలాగే మురళి వినిపించలేరా బ్రహ్మా బాబాలో వచ్చినప్పుడు వినిపించినట్టు. భాష ఎందుకు మార్చారు, పద్ధతి ఎందుకు మార్చారు అంటే గుల్జార్ దాది తనులో వచ్చి మాట్లాడినప్పుడు వాయిస్ వేరేగా ఉంటుంది కదా, ఎందుకు అలా మార్చారు అని అడుగుతున్నారు. ऐसे प्रश्न बहुतों को उठते हैं. ఇలాంటి ప్రశ్నలు చాలా మంది పిల్లలకి वस्तुनाई. जबकि तुम भाषण कर सकते तो बाप दादा को कोई भी तन द्वारा मुरली चलाना मुश्किल है, लेकिन क्यों नहीं चलाते. మీరు ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నారు అనేటప్పుడు బాప్ దాదా ఏ తనో ద్వారా అయినా వచ్చి మురళి వినిపించడం కష్టమే ఏంటి బాబాకు, అయినా ఎందుకు వినిపించరు బాబా. ఏ తనులోనైనా వచ్చి సాకారంగా బ్రహ్మా బాబాలో వచ్చేలా చెప్పేవారో అలాగా ఎందుకు వినిపించరు అంటే ఇప్పుడు బ్రహ్మా బాబా సూక్ష్మ శరీరంతో శివబాబా గుల్జార్ దాది తనులో ఇద్దరు వస్తారు. బ్రహ్మా బాబా శివబాబా, బ్రహ్మా బాబా సూక్ష్మ శరీరాన్ని తీసుకుని శివబాబా ఇద్దరు వచ్చి ప్రవేశిస్తారు గుల్జార్ దాది శరీరంలో. కానీ సాకార బాబా తనులో బ్రహ్మా బాబా సాకారంగా ఉన్నప్పుడు డైరెక్ట్ శివబాబా ఈయన తనులో వచ్చేసేవారు, ఏ సూక్ష్మ శరీరం ఆధారంగా లేకుండా. అలాగే ఇప్పుడు ఇంకెవరి తనులోనైనా డైరెక్ట్గా వచ్చి గుల్జార్ దాది తనులోనైనా డైరెక్ట్గా శివబాబా వచ్చేసి బ్రహ్మా బాబా పని లేకుండా మురళి చెప్పేయచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ బ్రహ్మా బాబా లేకుండా అవ్వదు కదా. లేకిన్ క్యూ నీ చలతే, అయినా ఎందుకు అలా మురళి వినిపించరు బాబా. దో చార్ని అప్నే విచార్స్ ఉన్నాయి. ఒక ఇద్దరు నలుగురు సభలో నుండి వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్పారు అంట. जिस तन द्वारा पढ़ाने का पाठ था वो पढ़ाई का कोर्स तो पूरा हुआ. ఏ తను ద్వారా చదివించాల్సిన పాత్ర ఉందో బాబాది ఆ చదువు యొక్క కోర్సు పూర్తయిపోయింది. ఇప్పుడు బ్రహ్మా బాబా తనులో ఉండి ఏదైతే వినిపించారో అప్పుడే కోర్సు పూర్తయిపోయింది, చదువు అంతా పూర్తయిపోయింది అన్నారు బాబా. అందుకని ఇంకో తనులో వచ్చి డైరెక్ట్గా చెప్పే అవసరం లేదంట. अब फिर पढ़ाई पढ़ाने लिए नहीं आते. ఇప్పుడు గుల్జార్ దాది తనులో రావడం అంటే వచ్చేవారు అంటే చదువు చదివించడానికి రావట్లేదు నేను అంటున్నారు బాబా. वो कोर्स था उसी तन द्वारा पूरा हो चुका है. అది కోర్సు డైరెక్ట్గా లెసన్స్ అది బ్రహ్మా బాబా తనులో ఉన్నప్పుడే పూర్తయిపోయింది అంటున్నారు బాబా పాఠాలన్నీ. అభి తో ఆతే మిల్నే కే లియే బహలానే కే లియే. ఇప్పుడు కేవలము గుల్జార్ దాది తను ద్వారా పిల్లల్ని కలవడానికి పిల్లల్ని సంతోష పెట్టడానికి వస్తూ ఉంటారు. और मुख्य बातें कौन सी हैं. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, రివైజ్ కోర్స్ చేయించటానికే కనెక్షన్ స్టూడెంట్స్తో ఉంటుంది అన్నారు కదా బాబా. దానికోసం బాబా అవ్యక్తవాణిలు వినిపిస్తున్నారు గుల్జార్ దాది తనులో వచ్చి వినిపించేవారు, ఇప్పుడైతే రావట్లేదు అనుకోండి. और मुख्य बातें कौन सी हैं, ముఖ్యమైన విషయాలు ఏంటి ఈరోజు ధారణ చేయమన్నారు బాబా. मुख्य बातें कौन सी, मुख्यమైన విషయాలు ఏంటి. जैसे अशरीरी कर्मातीत बन करके क्या किया. ఏ విధంగా బ్రహ్మా బాబా అశరీరి అయిపోయి కర్మాతీతమైపోయి ఏం చేశారు, 1 సెకండ్ మే పంచి బన్ ఉడగయా. ఒక సెకండ్లో పక్షి అయి ఎగిరిపోయారు తన సాకార శరీరం నుండి. సాకార శరీరం సే 1 సెకండ్ మే ఉడేనా, సాకార శరీరం వదిలి 1 సెకండ్లో ఎగిరిపోయారు కదా బ్రహ్మా బాబా. तो अब पढ़ाई पूरी हुई. 69 మురళి ఇది. బాబా సెకండ్లో శరీరం వదిలి ఎగిరిపోయారు అంటే అప్పటికే చదువు పూర్తయిపోయింది. ఆయన కర్మాతీతం అవడమే చదువు కంప్లీట్ అయిపోవడం. బ్రహ్మా బాబా కర్మాతీతం అవడమే చదువు కంప్లీట్ అని చెప్తున్నారు బాబా. ఆయన కంప్లీట్ చేస్తారు, మనం చేయలేదు, మనకి రివైజ్ చేయిస్తున్నారు బాబా వచ్చి. బాకీ ఏక్ కార్య రహా హువా హై సాత్ లే జానే కా. చదువు అయితే పూర్తయిపోయింది,
ఇంకా అందరినీ తోడుగా తీసుకెళ్లే పని అయితే అదొక్కటే ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. इसलिए अब सिर्फ मिलने अव्यक्त शिक्षाओं से बहलाने और उड़ाने लिए आते ఇప్పుడు బాబా రావడం కలవడం కోసము పిల్లల్ని అవ్యక్త శిక్షణలు ఇచ్చి సంతోషంలో తేవటానికి పిల్లల్ని తర్వాత పిల్లల్ని ఎగిరించటానికే వస్తూ ఉన్నారు బాబా. पढ़ाई के पॉइंट्स पढ़ाई का रूप अब नहीं चल सकता है, अभी कोर्स रिवाइज हो रहा है కాబట్టి చదువు యొక్క పాయింట్స్ అప్పుడు సాకార మురళిలు అంటే అది చదువు, ఆ చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు, ఇప్పుడు రివైజ్ కోర్స్ నడుస్తుంది కదా, అందుకని ఇప్పుడు వేరుగా ఉంటుంది మరి బాబా విధానం, బాబా మాట్లాడేది భాష అన్నీ కూడా, బాబా చదివించే విధానం ఇది కలవడానికి కోర్స్ రివైజ్ చేయించడానికి వస్తున్నారు బాబా. అప్పుడంటే పాఠాలు చెప్పడానికి వచ్చేవారు, అందుకని సాకార తనువులో రోజు వచ్చేసి బాబా మురళి చెప్పేవారు అనమాట. అది చదువు, అవ్యక్త మురళిలు రివైజ్ కోర్స్ అని చెప్తున్నారు బాబా. लेकिन कितने समय में रिवाइज करेंगे, कितने तक कोर्स पूरा हुआ है, కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు, ఎంతవరకు కోర్స్ పూర్తయింది మీకు. अभी ये सभी को निर्णय करना है कि कहाँ तक रिवाइज कोर्स हुआ है, कितना समय अब चाहिए. ఇది అందరూ మీలో మీరు నిర్ణయం తీసుకోవాలి, నాది ఎంతవరకు రివైజ్ కోర్స్ కంప్లీట్ అయింది, ఇంకా ఎంత టైం నాకు కావాలి అనేది నిర్ణయించుకోండి. साकार तन के हर कर्म हर स्थिति से अपने को बेंट करना, దీనికోసం ఎంత అయింది ఎంత ఉంది అని చూసుకోవాలి అంటే రివైజ్ కోర్సు ఎంత అయింది ఇంకెంత ఉంది అని చూసుకోవాలంటే సాకార బ్రహ్మ బాబా తనువులో ఉంటూ, సాకార బాబా సాకార తనువులో ఉంటూ ప్రతి కర్మ ప్రతి స్థితి ఎలా ఉండేది బాబాది దాంతో మిమ్మల్ని మీరు పోల్చుకోండి, ఎంతవరకు దాన్ని ఆ స్థితికి నేను చేరాను అని. ఏ లక్ష్య రక్తే అప్నే కో దేఖో, ఈ లక్ష్యం పెట్టుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి ఎంతవరకు చేరాను బాబా స్థితికి నేను సమానంగా. फिर पता पड़ेगा कि कहाँ तक है, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంతవరకు నా రివైజ్ కోర్స్ పూర్తయింది అని. లక్ష్య तो बता दिया कि कैसे अपने को परखना, फिर उत्तर देना. లక్ష్యం అయితే చెప్పేశారు బాబా ఎలా మిమ్మల్ని పరిశీలించుకోవాలని, పరిశీలించుకొని సమాధానం చెప్పండి బాబాకి ఇంకా ఎంత సమయం కావాలి, ఎంతవరకు పూర్తయింది మీ రివైజ్ కోర్స్ అనేది. दूसरा प्रश्न ये देते हैं, होमवर्क तो तुम्हारा चल ही रहा है, उसमें विशेष ध्यान खींचवाते हैं. ఇంకో ప్రశ్న బాబా ఇది ఇస్తున్నారు ఏంటంటే, హోంవర్క్ మీది నడుస్తూనే ఉంది రివైజ్ కోర్స్ అనేది, దానిలో విశేషంగా గమనిక కలిగిస్తున్నారు బాబా. అందులో ये जो पाठ भावी प्रमाण हुआ है उस साकार रूप को अव्यक्त क्यों बनाया, इसको भी कई गुह्य रहस्य हैं. మీ రివైజ్ కోర్స్ మీద గమనిక కలిగిస్తూ ఉన్నారు బాబా. ఇంకొకటి ప్రశ్న ఏంటంటే, ఏదైతే పాత్ర డ్రామా అనుసారం జరిగిందో ఆ సాకార రూపాన్ని అవ్యక్త రూపంగా ఎందుకు తయారు చేశారు బాబా. డ్రామాలో విధి అనుసారం జరిగింది, కానీ ఎందుకు జరిగింది, అవ్యక్త రూపంగా ఎందుకు అయ్యారు బాబా అని అడుగుతున్నారు. దీనికి కూడా కొన్ని గుహ్య రహస్యాలు ఉన్నాయని చెప్తున్నారు బాబా. इसकी गहराई में जाना, सागर के लहरों में नहाने नहीं लग जाना, लेकिन सागर के तले में जाना. మీరే ఆలోచించండి, గుహ్య రహస్యాలు మీకే అర్థమవుతాయి, లోతులోకి వెళ్ళండి. సాగరం యొక్క పైపైన అలలు వచ్చే అలల్లో స్నానం చేస్తూ కూర్చోకండి, కానీ సాగరం యొక్క లోతులోకి వెళ్ళండి, అలా మంతన చెయ్యండి. దీనిలో రహస్యం ఏంటి, అవ్యక్త పాటలో ఉండే రహస్యం ఏంటి. ఫిర్ జో రతన్ మిలే ఓ లే ఆనా, సాగరం లోతులోకి వెళ్ళి ఆలోచించి మంతన చేసి లోతులోకి వెళ్ళి ఏవి రత్నాలు మీకు అనుభవం అవుతున్నాయో మంతనలో అవి తీసుకొని రండి. ये सोचना इनका गुह्य रहस्य ड्रामा में क्या ఉందా हुआ है, ऊपर कोई गुह्य रहस्य है, ఇది ఆలోచించాలి. అవ్యక్తం అయ్యారు బాబా అంటే ఇందులో గుహ్య రహస్యం డ్రామాలో ఏం ఇమిడి ఉంది, అవ్యక్త పాట ఎందుకు తయారైంది బాబాది, దీనిపైన ఏదో గుహ్య రహస్యం ఉంది, ఆ గుహ్య రహస్యాలు తీయండి ఆలోచించి మీరు. బినా రహస్యకి తో కోయి భీ చలన్ పోయి నీ శక్తి, ఎందుకంటే డ్రామాలో ఏది నడిచినా ఏది జరిగినా రహస్యం లేకుండా ఏది జరగదు. కాబట్టి దీని వెనక కూడా
బ్రహ్మ బాబా అవ్యక్తమై అవ్యక్త పాలన ఇవ్వడంలో కూడా రహస్యం అనేది ఉంది. బాబా ఆల్రెడీ ముందు మనకి చెప్పారు కూడా. కొంత అయితే బాబా చెప్పేస్తారు. ఇంకా ఉన్న రహస్యాలు మీరు ఆలోచించండి. కొంత ఏం చెప్పారు బాబా? రివైజ్ కోర్స్. అందుకే సాకార పార్ట్ ఇప్పుడు లేదు, అవ్యక్త పార్ట్. కోర్స్ కంప్లీట్ అయిపోయింది, చదువు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు అర్థం చేయించారు ఏంటి బాబా? ఇండైరెక్ట్గా బ్రహ్మ బాబా అశరీరి కర్మాతీతం అవ్వడం అంటే ఫస్ట్ స్టూడెంట్ కదా, ఆయన చదువు కంప్లీట్ చేసేసాడు, ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది చదువు. ఇప్పుడు రివైజ్ కోర్స్, అందుకని అవ్యక్త పాత్రలో నడుస్తుంది పిల్లల్ని కలవడం అనేది, రివైజ్ కోర్స్ చదివించడం అనేది. ఇంకా కూడా రహస్యాలు ఉంటే మీరు ఆలోచించండి, లోతైన రహస్యాలు. రహస్యం లేకుండా ఏది పాత్ర నడవదు డ్రామాలో. అచ్చా అభి టైం హోగాయ, అచ్చా ఇప్పుడు టైం అయింది ఇంకా అని అంటున్నారు బాబా. వెళ్ళడానికి టైం అయింది అంటే దాదితనంలో కొంత టైమే ఉండేవారు కదా, తర్వాత చాలా టైం ఉండేవారు బాబా. 69లో అయితే చాలా తక్కువ టైమే బాబా దాదితనంలో వచ్చినట్టు తెలుస్తుంది మురళీల ద్వారా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। కాబట్టి ఈరోజు అవ్యక్త మురళి విన్నారు కదా. బాబా త్రిమూర్తి రూపంలో త్రిమూర్తి రూపంలో మనం అనుభవం చేస్తాం కదా, అలాగే పిల్లల రూపం కూడా త్రిమూర్తి రూపంలో చూస్తున్నారు బాబా. తండ్రిగా పిల్లల రూపంలో, టీచర్గా స్టూడెంట్ రూపంలోని, గురువుగా ఫాలోవర్స్ రూపంలో చూస్తున్నారు బాబా అని చెప్తున్నారు. మరి గురువుగా ముఖ్యంగా ఫాలో చేయాల్సింది ఏంటి? గురువు దగ్గర నుండి అశరీరి, నిరాకారి, జ్ఞానాగతారణ, అతీత స్థితి, ప్రతి కర్మంలో అతీతంగా ఉండడం. ఇది టీచర్ రూపంలో పార్ట్ పూర్తయిపోయిందని చెప్తున్నారు బాబా. రివైజ్ కోర్స్ మీ ద్వారా చేయించడానికి, ఆ సహయోగం ఇవ్వడానికే బాబా ఇప్పుడు అవ్యక్త రూపంలో వస్తున్నారు అని చెప్తున్నారు బాబా. స్టూడెంట్కి ఎలాగైతే పిల్లలు ఇంట్లో కూర్చొని చదువుతున్న కోర్స్ కంప్లీట్ అయ్యాక టీచర్తో కనెక్షన్ ఉంటుంది కదా, అలాగా ఇంకా ఆ కనెక్షన్ నడుస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ అయిపోతే ఆ కనెక్షన్ కూడా ఇంక ఉండదు అని చెప్తున్నారు బాబా. అయితే ఇప్పుడు తోడుగా అయితే లేరు. బ్రహ్మబాబాలో వచ్చినప్పుడు ప్రతి సమయంలో పిల్లలు తోడు ఉన్నట్టు ఇప్పుడు అలా తోడుగా ఉండట్లేదు బాబా. పైన కూర్చొని చూస్తున్నారు బాబా. చూస్తే కనిపిస్తున్నది ఏంటంటే కొంతమంది చాలా అలౌకిక రీతిలో బాగా ఈ రివైజ్ కోర్సు రివైజ్ చేసుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. కొంతమంది టైం వేస్ట్ చేస్తున్నారు, కొంతమంది సమయం సఫలం చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేసే వాళ్ళని చూసి అనిపిస్తుందంట, శివబాబాని అడిగేసి ఒకసారి వెళ్ళమంటే నేను అలా సాకార రూపంలో వెళ్ళిపోయి ఒకసారి అటెన్షన్ కలిగించిన వాళ్ళకి అనిపించేస్తుందంట బాబాకి. ఎందుకంటే టీచర్ యొక్క కనెక్షన్ ఉంది కదా స్టూడెంట్స్తో, ఆ సంబంధం నాకు లాగుతూ ఉంటుంది అలా అని చెప్తున్నారు బాబా. కానీ అవ్వదు కదా సాకారంలో ఇప్పుడు రావడానికి, పాత్ర పూర్తయిపోయింది. అందుకని పైనుండి సకాష్ ఇస్తున్నారు బాబా. అయినా సకాష్ తీసుకోవడం, అవ్యక్త సహయోగం తీసుకోవడం అందరి వల్ల కావట్లేదు, అందరికీ అది చేరట్లేదు, అందరూ దాన్ని తీసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఏదైనా విఘ్నాలను దాటాలంటే ముఖ్యమైన శక్తులు ఏం కావాలి? పరిశీలన, నిర్ణయ శక్తి ముందు కావాలి. సహించాల్సిన పరిస్థితి అయినా, అది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ముందు పరిశీలిస్తే కదా నిర్ణయించుకోగలం ఇప్పుడు ఏ శక్తి ఉపయోగించాలి అని. కాబట్టి నిర్ణయ శక్తి ఎవరిలో తీక్షణంగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు విఘ్నాలతో, ఓటమి నుండి సురక్షితంగా ఉంటారు. కాబట్టి రెండు శక్తుల్ని పెంచుకోండి. నిర్ణయ శక్తి పెంచుకోవాలంటే పురుషార్థం ఏంటి? స్మృతి యాత్ర అనేకండి, అది టోటల్ సమాధానం. కానీ స్మృతి యాత్ర కూడా ఎప్పుడు తయారవుతుంది? అశరీరి నిరాకారి కర్మల్లో అతీత స్థితి మీరు అనుభవం చేసినప్పుడు కదా. నిరాకారి అశరీరి స్థితి ఎలాంటిదంటే అది మీ వరకు తెలుస్తుంది. కర్మలలో అతీత స్థితిలో ఉండడం అనేది ఇతరులకు కూడా అనుభవం అవుతుంది మీ ద్వారా. వీళ్ళు ప్రతి కర్మలో ఉంటూ అతీతంగా ఉంటారు
అలౌకికంగా ఉంటుంది వీళ్ళ కర్మ అనేది ఎదుటి వాళ్ళకు కూడా కనిపించే స్థితి ఇది అని చెప్తున్నారు బాబా. మొత్తానికి ఈ 3 స్థితులు మీరు ధారణ చేసుకుంటే నిర్ణయ శక్తి చాలా బాగా పనిచేస్తుంది మీలో అని చెప్తున్నారు బాబా. నిర్ణయ శక్తి కానీ మీలో వచ్చేస్తే ఏమవుతుంది, సృష్టిలో ఉన్న ఏ విఘ్నాల నుండైనా కూడా మీరు రక్షింపబడగలరు. ఇంకొకటి బాబా ఈరోజు గమనిక కలిగించారు ఏంటంటే, శిక్షణ యొక్క స్వరూపంగా తయారే శిక్షణ ఇవ్వండి. నోటితో వర్ణించే శిక్షణ వేరు, మన స్వరూపము స్వధర్మము వేరు అన్నట్టు ఉండకూడదు. మన స్వధర్మం ఏది ఉందో అదే మన శిక్షణ స్వరూపం. మన శిక్షణ ఏది ఇస్తున్నాం అదే స్వధర్మంలో ఉన్నాం, అదే మన స్వరూపంలో ఉంది. అలా ఉండాలి, స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా సాకార బ్రహ్మతనంలో వచ్చి ఎలాగ మురళి చెప్పేవారు అలాగే ఇప్పుడు చెప్పచ్చు కదా, ఎందుకు భాష మారింది, విధానం మారింది గుల్జార్ దాదిలో వచ్చినప్పుడు అని అడుగుతున్నారు. దానికి బాబా ఏం చెప్తున్నారు, అది సాకార బాబాలో వచ్చినప్పుడు పాఠాలు చెప్పాను రోజు వచ్చి మీకు చదువు, అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక ఇప్పుడు అవ్యక్త పాత్ర గుల్జార్ దాదిలో వచ్చి రివైజ్ చేస్తున్నాను నేను అని చెప్తున్నారు బాబా. రివైజ్ కోర్స్ నడుస్తుంది. ఏ రోజు అశరీరి కర్మాతీతం అయిపోయారో బ్రహ్మ బాబా సెకండ్లో ఎగిరి వెళ్ళిపోయారు శరీరం వదిలి, ఆ రోజే చదువు యొక్క కోర్సు పూర్తి అయిపోయింది. ఇప్పుడు రివైజ్ కోర్స్ చేయించడానికి, పిల్లలతో కేవలం కలవడానికి, సంతోష పెట్టడానికి, పిల్లల్ని సంతృప్తిపరచడానికి, ఇంకా కొత్త కొత్త జనరేషన్ తయారయ్యారు కదా బాబా అవ్యక్తం అయ్యాక, వాళ్ళందరికీ అవ్యక్త పాలన యొక్క అనుభవం చేయించడానికి రివైజ్ కోర్స్ చేయించడానికే కానీ ఇది చదువు యొక్క పాత్ర కాదంట గుల్జార్ దాది తను ద్వారా. ఇప్పుడు గుల్జార్ దాది తనులో కూడా రావట్లేదంటే 69లోనే చదువు పూర్తయిపోయింది, రివైజ్ కోర్స్ స్టార్ట్ అయిపోయిందంటే మనందరం రివైజ్ కోర్సులో వచ్చిన వాళ్ళం. ఇప్పుడు జానకి దాది అదే గుల్జార్ దాదిలో కూడా బాబా రావటం లేదు అంటే రివైజ్ కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అని అర్థం అవుతుంది అన్నమాట. మరి ఎంతవరకు చేరేరు మీరు బాబా స్థితి, బాబా కర్మలు వాటితో పోల్చుకోండి. ఇంకెంత టైం కావాలి మీకు, మీరు బాబాతో పోల్చుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతవరకు చేరుకున్నారు, ఇంకా ఎంత టైం కావాలి అనేది. ఇంకా అవ్యక్త పాత్రలోకి బాబా వెళ్ళారు అంటే సాకారం నుండి, దానిలో ఏదో రహస్యం ఉంది, మంతన చెయ్యండి మీరు అన్నారు బాబా. సాగర్ యొక్క లోతులోకి వెళ్ళండి, పైపైన స్నానం చేసేసి వచ్చేకండి అలల్లోని, లోతులోకి వెళ్ళి ఆలోచించండి, రత్నాలు దొరుకుతాయి తీసుకొని రండి అని చెప్తున్నారు బాబా. ఇదొక రహస్యం ఉంటుంది డ్రామాలో నడిచే ప్రతిదానికి కూడాను. ఇందులో కూడా రహస్యాలు ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవ్యక్త పాత్రలో బాబా వెళ్ళడానికి కారణాలు, రహస్యాలు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఎవరైనా కలవాలి అంటే కలవచ్చు క్లాస్ అయ్యాక. ఓం శాంతి. मीठे मीठे बच्चे कह करके कटु को भी मधुर किया, बेसुरी वीणा के तारों में गजब का था सुर दिया। मौन स्वर में नैन कहते
कहते आपका आभार। भूलेंगे कैसे भला, भूले भले संसार, आपकी शिक्षाएं बाबा। आप में पाकर शिव पिता धरती गगन पाए, स्नेह में शिक्षाओं में हमने सुख सघन पाए। वन फरिश्ता ले चले हो, वन फरिश्ता ले चले हो, तारों से भी पार। भूलेंगे कैसे भला, भूले भले संसार, आपकी शिक्षाएं बाबा। आप में देखा है हमने धारणा और धर्म को, सेवा में सीखा लगाना मन वचन और कर्म को। ज्ञान दे उपहार सबको, ज्ञान दे उपहार सबको, सबका करे उपकार। भूलेंगे कैसे भला, भूले भले संसार, आपकी शिक्षाएं बाबा, आपका ये प्यार। भूलेंगे कैसे भला, भूले भले संसार, आपकी शिक्षा